Hi my dear students, this is Surya Teja from Sai Meda ESET Coaching Center Koti, Hyderabad. In this video lecture series, I am going to discuss one of the easiest and a tricky topic in the engineering mathematics, which is nothing but definite integration. మనం ఇక్కడ ఈ వీడియో లెక్చర్స్ ఎవరి గురించి మాట్లాడుకుందాం సార్? డెఫినెట్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఇన్ అవర్ ఈసెట్ ఎగ్జామినేషన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 to 3 మార్క్స్. మనం ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు అంటే 2 to 3 మార్క్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ చూసినట్లయితే రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. We have to discuss this definite integration by dividing it into two different parts. First part is based on the basic formulas related to the indefinite integration. Indefinite integration సంబంధించిన బేసిక్ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ పార్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ని చేయాల్సి ఉంటుంది. సెకండ్ పార్ట్ ఈజ్ based on the properties of the definite integration. డెఫినెట్ ఇంటిగ్రేషన్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నది. ఆ ప్రాపర్టీస్ ని అర్థం చేసుకున్నట్టయితే మనం ఎలాగైతే మ్యాట్రిక్స్ లో డిటర్మినెంట్ ప్రాపర్టీస్ ని అర్థం చేసుకున్నట్టయితే సింపుల్ గా ప్రాబ్లం చేస్తామో ఇక్కడ కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో వాటి యొక్క ప్రాపర్టీస్ ని అర్థం చేసిన ప్రాబ్లమ్ ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయడానికి ఆస్కారం ఉండదు. బై యూజింగ్ సమ్ అబ్జర్వేషన్ అండ్ బై యూజింగ్ సమ్ రిడక్షన్ ఫార్ములాస్ అవన్నీ మనము ఈ వీడియో లెక్చర్ సిరీస్ లో కవర్ చేసుకుందాం. రైట్, లెట్ us డిస్కస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది డెఫినెట్ ఇంటిగ్రేషన్. మనం మరి ఇప్పటివరకు ఏం చేస్తాం సార్ అంటే till now we have performed the integral of function of x dx. ఇప్పటివరకు మనం ఏం చేస్తాం సార్ అంటే integral of function of x dx. Here f of x is called as an integrand. X is called as a variable of integration. From now onwards we are going to perform integral of a to b f of x dx. ప్రీవియస్ గా మనము వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ నేమి కన్సిడర్ చేయలేదు. బట్ ఇన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ we are considering limits for the variable of integration. రైట్, ఇక్కడ మనం ఏని ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of x dx అంటున్నాం. ఇక్కడ a is called as an lower limit, b is called as an upper limit. అంటే x equal to a నుంచి x equal to b కి మధ్యన ఆ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏందో ఫైండ్ అవుట్ చేయాలంట. ఆ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రీవియస్గా మనం ఎవరిని కన్సిడర్ చేయలేదు, లిమిట్స్ నేమే కన్సిడర్ చేయలేదు. డెఫినెట్ ఇంటిగ్రేషన్ మనం ఎవరిని కన్సిడర్ చేస్తాం సార్? వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ లిమిట్స్ ఫర్ ద వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాలంటే integral of a to b f of x dx means it is equal to integral of x equal to a to x equal to b f of x dx. ఇక్కడ మరి x ఎందుకు కన్సిడర్ చేస్తాం సార్ అంటే వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ x కాబట్టి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? పెద్ద కష్టం ఏమీ లేదు సార్. ఇఫ్ యూ వాంట్ టు ఎవాల్యుయేట్ ద డెఫినెట్ ఇంటిగ్రల్, ఫస్ట్ ఫైండ్ ద ఇండెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఫంక్షన్ బై యూజింగ్ ద స్టాండర్డ్ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇంటిగ్రేషన్ ఏదైతే ఫార్ములాస్ వాడుతున్నాం అదే ఫార్ములాస్ వాడి ఇచ్చిన ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు, కాన్స్టెంట్ ని ఎలిమినేట్ చేయాలి. రైట్, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పండి మనకి? ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉపయోగించుకుని ఇచ్చిన ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేస్తాం. చేసిన తర్వాత ఆ రిజల్ట్ వాల్యూ ఎట్ అప్పర్ లిమిట్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇంటిగ్రల్ ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 4 ఉంది, సమ్ ఫంక్షన్ ఉంది. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొచ్చింది సార్ అంటే x⁴ రావటం జరిగింది. లెట్ ఇట్ బి x⁴. సమ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొచ్చిందంట? x⁴ వచ్చింది. ఫస్ట్ ఏం చేస్తాం? డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉపయోగించుకుని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ వాల్యూ ఎట్ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన రిజల్ట్కి వాల్యూ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంట? అప్పర్ లిమిట్. అంటే ఈ అప్పర్ లిమిట్ తీసుకెళ్ళి అక్కడ వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది సార్? మనకు అక్కడ 4⁴ రావటం జరుగుతుంది. కనుక్కున్న తర్వాత సేమ్ రిజల్ట్ వాల్యూ ఎట్ లోయర్ లిమిట్ చేయాలి. రిజల్ట్ వాల్యూ ఎట్ లోయర్ లిమిట్ అంటే ఎంత సార్? మనకు అక్కడ 2⁴. రైట్, ఫస్ట్ ఏం చేసాము? బేసిక్ ఫంక్షన్కి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉపయోగించి ఇంటిగ్రేషన్ చేసేసాము. చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ వాల్యూ ఎట్ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం, వచ్చిన రిజల్ట్ వాల్యూ ఎట్ లోయర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఏం చేయాలి సార్ అంటే వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ ఎట్ అప్పర్ లిమిట్ మైనస్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ ఎట్ లోయర్ లిమిట్ చేయడం జరగాలి. ఇలా చేసే ఒక న్యూమరికల్ వాల్యూ వస్తుంది. దట్ న్యూమరికల్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ అన్ డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఓవర్ ద లిమిట్స్ ఓవర్ ద లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. రైట్, మళ్ళీ ఫాస్ట్గా చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? బేసిక్ ఫార్ములాస్ ఉపయోగించుకుని ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ వాల్యూ ఎట్ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత వచ్చిన వాల్యూ ఎట్ లోయర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత అప్పర్ లిమిట్ వాల్యూ మైనస్ లోయర్ లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే డెఫినెట్ ఇంటిగ్రేషన్. కాబట్టి మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఇంటిగ్రల్ ఆఫ్
if integral of f of x dx equal to capital F of x, then integral of a to b f of x dx is equal to capital F of x only, but over the limits a and b, but over the limits a and b, over the limits a and b. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్, మనకు అక్కడ నెక్స్ట్ స్టెప్లో ఈ రిజల్ట్ వాల్యూ అట్ అప్పర్ లిమిట్ అంటే ఎక్స్ ప్లస్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, బీని సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ రిజల్ట్ వాల్యూ అట్ లోయర్ లిమిట్ అంటే ఎక్స్ ప్లస్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఇస్ ద బేసిక్ ప్రాసెస్ టు ఎవాల్యుయేట్ ద definite integration. Right, going on discuss, we will discuss some fundamental properties of the definite integration also. Let me explain the problems based on the formulas or the basic formulas related to the integration. Right, if you see the first problem is integral of 0 to a x power 4 dx, integral of 0 to a x power 4 dx, x power 4 dx ki integration kanukomanna. Right, first ఏం చేయాలి సార్, by using basic formulas we have to evaluate the integral. Right, what is the integral of x power 4? It is in the form of integral of x power n dx. What is the integral of x power n dx? X to the power of n plus 1 divided by n plus 1 plus constant in case of indefinite integration. But in the case of definite integration we can neglect the constants. No need of bothering about the constants గురించి బాధర్ అవ్వాల్సిన పనేమీ లేదు. ఎవరిని నెగ్లెక్ట్ చేయొచ్చా, కాన్స్టెంట్స్ ని నెగ్లెక్ట్ చేయొచ్చు. రైట్, ఇక్కడ పవర్ n అంటే మనకి ఎవరున్నారు సార్, మనకు పవర్ 4 ఉంది కాబట్టి ఏమొస్తుంది సార్ అంటే మనకు అక్కడ x పవర్ 4 ప్లస్ 1 అంటే 5 డివైడెడ్ బై 5 ఓవర్ ద లిమిట్స్ 0 to a. రైట్, ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉపయోగించుకుని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ వాల్యూ అట్ అప్పర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ తీసుకొచ్చి ఫస్ట్ రిజల్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ a పవర్ 5 బై 5 మైనస్ అయిపోయింది సేమ్ రిజల్ట్ వాల్యూ అట్ లోయర్ లిమిట్ని తీసుకొచ్చి ఇంటిగ్రేషన్ వచ్చిన రిజల్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 0 పవర్ 5 బై 5. Going on simplifying, it is equal to a power 5 by 5 only. A power 5 by 5 only. Right. Similarly, if you see the another problem, the problem is integral of 0 to 1 x power 4 plus 1 dx. Integral of 0 to 1 x power 4 plus 1 dx. Right. ఒకసారి చెప్పండి సార్. What is the integral of x power 4? Integral of x power 4 is x power 5 by 5. Plus integral of 1 is nothing but x by using linearity property of integration. Sum of the functions ki integration అడిగితే individual functions separate గా ఏం చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ కి ఇంటిగ్రేషన్ అడిగితే ఇండివిజువల్ ఫంక్షన్ కి ఏం చేయొచ్చు, మనం ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ x పవర్ 4 కి ఇంటిగ్రేట్ చేస్తాం. వాట్ ఇస్ ద ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 4? x పవర్ 5 by 5 ప్లస్ వాట్ ఇస్ ద ఇంటిగ్రల్ ఆఫ్ 1 x ఓవర్ ద లిమిట్స్ 0 and 1. రైట్, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి సార్, మనం కూడా అప్పర్ లిమిట్ ని రిజల్ట్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది అంటే x ప్లేస్ లో అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 పవర్ 5 by 5 plus 1. This is the value of the result at upper limit minus value of the result at lower limit find out చేయాలి. అంటే ఏమొస్తుంది సార్ మనకి 0 పవర్ 5 by 5 ప్లస్ 0 రావడం జరుగుతుంది. రైట్, గోయింగ్ ఆన్ సింప్లిఫైయింగ్ 1 పవర్ 5 by 5 ఈజ్ నథింగ్ బట్ 1 by 5. 1 by 5 ప్లస్ 1 by 5 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ రాసిన కావాలనుకుంటే మనకు అక్కడ ఏమొస్తుంది చెప్పండి సార్, మనకు అక్కడ 1 by 5 ప్లస్ 1 ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది 0. 1 by 5 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 6 by 5. This is the value of the definite integration. Similarly, if you see the next problem, the problem is integral of 0 to pi sin x dx. Integral of 0 to pi sin x dx. They are asking us to evaluate integral of sin x over the limits 0 and pi. Process ఏం చెప్పండి, ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఉపయోగించి ఇంటిగ్రేషన్ కనుక్కున్నాం. వచ్చిన రిజల్ట్ వాల్యూలో ఫస్ట్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ అదే వాల్యూ వచ్చిన రిజల్ట్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేస్తాం, లోయర్ లిమిట్ చేస్తే వచ్చే వాల్యూస్ అప్పర్ లిమిట్ వాల్యూ లోయర్ లిమిట్ వాల్యూ కనుక్కుని రెండింటిని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్, చేద్దాం రండి. వాట్ ఇస్ ద ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi sin x dx? ఇంటిగ్రల్ ఆఫ్ sin is minus cos. ఇంటిగ్రల్ ఆఫ్ sin is minus cos. రైట్, 0 to pi. ఫస్ట్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, వచ్చిన రిజల్ట్లో అప్పర్ లిమిట్ మైనస్ కాస్ పై మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0 మైనస్ కాస్ 0. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా. రైట్, వాట్ ద వాల్యూ ఆఫ్ కాస్ పై? What is the value of cos pi? In general,
sin n pi వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ జీరో. ఇన్ జనరల్గా మనకి sin n pi వాల్యూ ఎంత అవుతుంది సార్? జీరో అవుతుంది. వేర్ యాజ్ ద cos n pi ఈజ్ గివెన్ బై -1 whole to the power of n. What is the value of cos n pi? -1 whole to the power of n. These are the some formulas we need to remember while evaluating the definite integral. What is that value? Sin n pi value is directly 0. What about the cos n pi? Cos n pi value is -1 whole to the power of n. -1 whole to the power of n. Right. ఇక్కడ చెప్పండి సార్, ఇక్కడ ఏముంది మనకి cos pi ఉండటం జరిగింది. cos pi అంటే ఎంత సార్? n వాల్యూ 1 ఉంది అంటే -1 whole power n. -1 whole power 1 is nothing but -1 అంటే cos pi వాల్యూ ఎంత సార్ మనకు అక్కడ? -1. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? -1 ఎందుకంటే cos 0 వాల్యూ కూడా ఎంత? 1. cos 0 వాల్యూ కూడా ఎంత వస్తుంది సార్? 1. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1. రైట్. సింప్లిఫై చేస్తే -1 is +1. Similarly, -1 is +1. Therefore, the answer is how much? 2. Answer is how much? 2. Right. Right. If we say the next problem, the problem is integral of 0 to pi by 4 secant square x dx. What is the integral of secant square x dx? Integral of secant square is nothing but tan x. Integral of secant square is nothing but tan x. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే మనకి అక్కడ tan x over the limits 0 and pi by 4 over the limits 0 and pi by 4 which is equal to tan pi by 4. ఎలా tan by 4 వచ్చింది సార్? వచ్చిన రిజల్ట్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేసా? అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసా. మైనస్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ అయిపోయింది కూడా మైనస్ సేమ్ అదే వచ్చిందని దాంట్లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి? లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందయ్యా? tan 0. What is the value of tan pi by 4? 1. Tan 0 value is 0. Therefore, results 1. Results how much? 1. Right. Similarly, they are asking integral of 0 to pi by 4. Integral of 0 to pi by 4. Tan square x dx. Integral of 0 to pi by 4. Tan square x dx. Next ఏం అడుగుతున్నాడు అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 4 tan square x dx అడుగుతున్నాడు. రైట్. డైరెక్ట్గా సెకండ్ స్క్వేర్కి అయితే ఫార్ములా ఉన్నది. tan స్క్వేర్కి ఫార్ములా ఉందా సార్ అంటే ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా లేదు. బట్ బై యూజింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, we have the one trigonometric identity. What is the trigonometric identity? Secant square x minus tan square x is equal to how much? 1. From this we can write tan square x equal to, tan square x equal to secant square x minus 1. Tan square x equal to how much? Secant square x minus 1. ఈ ఫార్ములాను ఉపయోగించిన tan square ని దేంతో రీప్లేస్ చేయొచ్చు? secant square x minus 1 తో రీప్లేస్ చేయొచ్చు. రీప్లేస్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? ఇంటిగ్రేషన్ ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఎందుకంటే tan secant square కి ఫార్ములా ఉంది, 1కి ఫార్ములా ఉండడం జరిగింది. రైట్. కమాన్. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి మనకు అక్కడ? ఫస్ట్ we need to convert tan square in terms of the secant square. Tan square x I am writing it as secant square x minus 1 dx. Secant square x minus 1 dx. Going on simplifying which is equal to integral of secant square is nothing but tan x minus integral of 1 is x over the limits 0 and pi by 4. Over the limits 0 and pi by 4. Going on simplifying by substituting. Right. First ఏం చేయాలి చెప్పండి? వచ్చిన రిజల్ట్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే ఎక్స్ ప్లేస్లో పై బై 4 అంటే tan pi by 4 minus pi by 4. tan pi by 4 minus pi by 4 మైనస్ ఏం చేయాలి తర్వాత? లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే tan 0 minus 0. What is the value of tan pi by 4? Tan pi by 4 is 1 minus pi by 4. Tan 0 value is 0. Right. This term get cancelled. Therefore, final results how much? 1 minus pi by 4. ఎంత రావడం జరుగుతుందయ్యా? 1 minus pi by 4 రావడం జరుగుతుంది. These are some basic model of the problems along with the definition. Right. ఒకసారి ఫాస్ట్గా రివీజ్ చేయండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. తర్వాత వచ్చిన రిజల్ట్ వాల్యూ ఎట్ అప్పర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ని రిజల్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కొంత వాల్యూ వస్తుంది. మైనస్ ఆఫ్ సేమ్ అదే వచ్చిన రిజల్ట్లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి? లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా వాల్యూ వస్తుంది. అప్పర్ లిమిట్ వాల్యూ మైనస్ లోయర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వచ్చే న్యూమరికల్ వాల్యూని మనం ఏమని పిలుస్తాం? డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. We are calling it as definite integral of that given function. I hope you understood. Just pause the video and note it down. We will continue with some more problems. If you see next model of problem, the problems are based on concept of formulas related to
ఫార్ములాస్ రిలేటెడ్ టు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి రిలేట్ అయి ఉంటాయి ఫార్ములాస్ అని కూడా రైట్ చేద్దాం రండి. వాట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 they are asking us to evaluate integral of 0 to 1 1 by 1 plus x square. What is the integral of 1 by 1 plus x square? Integral of 1 by 1 plus x square is tan inverse of x plus constant or minus cot inverse x plus constant. What is the integral of 1 by 1 plus x square? Tan inverse x plus constant or minus cot inverse x plus constant. Right, our formula ఉపయోగిస్తే integral of 0 to 1 by 1 plus x square becomes tan inverse x over the limits ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయ్యా 0 to 1. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, రిజల్ట్లో అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏమొచ్చింది tan inverse of 1. తర్వాత ఏం చేయాలి, లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏమవుతుంది tan inverse of 0. ఇప్పుడు రెండు వాల్యూస్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. వాట్ ద వాల్యూ ఆఫ్ tan inverse of 1? Tan inverse of 1 is 5/4 or 40 degrees, 45 degrees. Tan inverse of 1 is pi/4 or 45 degrees. What is the tan inverse of 0? Tan inverse of 0 is simply 0. Pi/4 minus 0 is how much? Pi/4 only. Pi/4 minus 0 is how much? Pi/4 only. Right, if you see the next problem, the problem is integral of 1/√3 to √3 1 by 1 plus x square dx. Integral of 1/√3 to √3 1 by 1 plus x square. ఫంక్షన్ ఏమీ మారలేదు, బట్స్ ఎవరు మారారయ్యా, లిమిట్స్ మారింది. ఎవరు మారారు, లిమిట్స్ మారుతూ ఉన్నారు. రైట్ చేద్దాం రండి. వాట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 1 plus x square? It is same as tan inverse x only. Same as tan inverse of x over the limits 1/√3 to √3 1/√3 to √3. Right, substitute the limit. Substitute చేస్తే ఏమొస్తుంది చెప్పండి అయ్యా, tan inverse of √3 అప్పర్ లిమిట్ మైనస్ ఇప్పుడు ఎవరైనా సబ్స్టిట్యూట్ చేయాలి, లోయర్ లిమిట్ tan inverse of 1/√3. వచ్చిన రిజల్ట్ వాల్యూ అట్ అప్పర్ లిమిట్ మైనస్ దట్ రిజల్ట్ వాల్యూ అట్ లోయర్ లిమిట్. రైట్, tan inverse of √3. tan అనేది √3 ఎప్పుడు అవుతుందయ్యా, tan value becomes √3 if ఇట్ ఈస్ 60 degrees. tan వాల్యూ ఎప్పుడు √3 అవుతుందయ్యా, 60 degrees దగ్గర అవుతుంది. కాబట్టి ఇది ఏమొస్తుంది సార్ మనకు అక్కడ π/3 రావటం జరుగుతుంది. మైనస్ 1/√3 ఎప్పుడు వస్తుంది సార్ మనకు అక్కడ 30 degrees దగ్గర tan 1/√3 అవుతుంది. కాబట్టి tan inverse of 1/√3 అంటే 30 degrees. 30 degrees is nothing but π/6. π/3 minus π/6 results how much? π/6. Results how much? π/6. Right, next if you see the next problem, the problem is integral of 0 to 1 1/√1 minus x square. Integral of 0 to 1 1/1 minus x square. What is the integral of 1/1 minus x square? It is sin inverse x plus c or minus cos inverse x plus c. Sin inverse x plus c or minus cos inverse x plus c. Right, కాబట్టి సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ చేస్తే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ sin inverse x రావటం జరుగుతుంది ఓవర్ ద లిమిట్స్ ఎంత అయ్యా 0 and 1. ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ కావాలంటే ఇండెఫినెట్ ఫార్ములాస్ నుంచి ఇంటిగ్రేషన్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తున్నాం సార్ అంటే వచ్చిన రిజల్ట్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే వేరియబుల్ ప్లేస్లో అప్పర్ లిమిట్, ఇక్కడ వేరియబుల్ ఎవరు ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తా. మైనస్ sin inverse of how much? 0. What is the value of sin inverse of 1? Sin inverse of 1 is how many degrees? 90 degrees or π/2 radians. ఇక్కడ π/2 అని చెప్పొచ్చు, 90 degrees అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ π/2 అని రాస్తున్నా. Minus sin inverse of 0 is 0, which is equal to how much? π/2. Next, similarly, if you see the next model of problem is integral of 1/√2 to √3/2. 1/√2 to √3/2. 1/1 minus x square dx. 1/1 minus x square dx. 1/1 minus x square dx. Right, come on చెప్పండి సార్. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 minus x square. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 minus x square is simply sin inverse x over the limits 1/√2 to √3/2. 1/√2 to √3/3. sin inverse of √3/2 minus simplify చేస్తా sin inverse of √3/2 minus sin inverse of 1/√2. What is the value of sin inverse of √3/2? Sin inverse of √3/2 value is 60 degrees, which is nothing but π/3 minus sin inverse of 1/√2. Sin inverse of 1/√2 value is 45 degrees, nothing but π/4. π/3 minus π/4 అంటే చెప్పండి సార్ మన 60 degrees minus 45 degrees results 15 degrees. 15 degrees ఏమని రాయి చేయ మనకు అక్కడ π/15 degrees can be written as π/12.
12 అని రాసుకోవచ్చు మనకు అక్కడ. దిస్ ద రిజల్ట్ ఫర్ దిస్ ఇంటిగ్రేషన్ పై బై 12 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ద ప్రాబ్లం ఇస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 1 by x root of x square minus 1. Integral of 1 to 2 1 by x root of x square minus 1. It is the standard formula for secant inverse x. It is the standard formula for secant inverse x. అంటే సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుందంటే మనకు అక్కడ secant inverse x over the limits 1 and 2 రావటం జరుగుతుంది, which is equal to secant inverse of 2 minus secant inverse of 1. ఫస్ట్ ఏం చేస్తాను, వాల్యూ అట్ అప్పర్ లిమిట్, తర్వాత ఏం చేస్తాను వాల్యూ అట్ లోయర్ లిమిట్. వాల్యూ అట్ అప్పర్ లిమిట్ మైనస్ వాల్యూ ఆఫ్ లోయర్ లిమిట్ చేస్తే వచ్చే న్యూమరికల్ వాల్యూనే వాల్యూ ఫర్ ద డెఫినెట్ ఇంటిగ్రేషన్. వాట్ ద వాల్యూ ఆఫ్ secant inverse pi by 2, సారీ secant inverse of 2. secant inverse of 2 ఈజ్ నథింగ్ బట్ 60 degrees. 60 degrees అంటే ఎంత సార్ మనకు అక్కడ pi by 3. secant inverse of 1 is 0. Therefore simplifying it results the value how much, pi by 3. results the value how much, pi by 3. pi by 3 రావడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 4 to 9 రూట్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 4 to 9 రూట్ ఎక్స్ డిఎక్స్, రైట్. ఒక్కసారి చెప్పండి మనకు అక్కడ వాట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఎక్స్, వాట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్. రూట్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ పవర్ 1 by 2 డిఎక్స్. ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1 by 2 లోకి రాస్తే ఏ ఫార్మ్లో ఉందన్నా ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్మాట్లో ఉన్నది. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 by n ప్లస్ 1. అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 by 2 ప్లస్ 1 అంటే ఏమొస్తుందయ్యా 3 by 2 డివైడెడ్ బై 3 by 2 రావడం జరుగుతుంది. అంటే సింప్లిఫై చేస్తే 2 by 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 by 2. 2 by 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 by 2 ఇస్ ద value of integral of root x, is the value of integral of root x. integral of root x కి ఇది వాల్యూస్ సార్ మనకు అక్కడ, రైట్. ఒకసారి చేద్దాం రండి. what the integral of root x, its value is 2 by 3 times of x power 3 by 2, x power 3 by 2 over the limits 4 and 9, over the limits 4 and రైట్. ఇక్కడ జాగ్రత్తగా లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 2 by 3 కాన్స్టెంట్ బయట సైడ్ రాస్తున్నా సెపరేట్గా, టైమ్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎట్ అప్పర్ లిమిట్ అంటే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ 9 పవర్ 3 by 2 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన 4 పవర్ 3 by 2, 4 పవర్ 3 by 2 గోయింగ్ ఆన్ సింప్లిఫైయింగ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 by 3 టైమ్స్ ఆఫ్ 9 పవర్ 3 by 2 కెన్ బి రిటర్న్ యాజ్ 3 square whole power 3 by 2 minus 4 can be written as 2 square whole power 3 by 2. Here square and 2 get cancelled, square and 2 get cancelled. Remaining thing is 2 by 3 times of 3 cube. 3 cube is nothing but how much, 27 minus 2 cube is nothing but how much, 8. 27 minus 8 results 19. 27 minus 8 results 19. 19 twos are 38. Therefore it results the value 38 by 3. Results the value of how much, 38 by 3. అది వాల్యూ ఎంత వస్తుందంట సార్ మనకు అక్కడ 38 by 3 రావటం జరుగుతుందంట, రైట్. I hope you understood the way of solving the simple problems based on the concept of definite integration. For your practice, here I am providing some basic model of the problem. The problems are integral of 0 to 1 x square plus 1 dx, integral of x square x cube by 3 plus integral of 1 x అంటే x cube by 3 plus x over the limits 0 to 1. limit substitute చేస్తే 1 cube by 3 plus 1 plus 0 cube by 3, sorry 1 cube by 3 plus 1 minus 0 cube by 3 plus 0. 1 cube by 3 is 1 by 3 plus 1. 1 by 3 plus 1 results 4 by 3. Next one, integral of a to b c dx. C is a constant. What is the integral of constant? Constant into variable of integration. What is the variable here? X. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది cx over the limits a to b అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే cb మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే cb minus ca, it becomes c of b minus a. next one, integral of 0 to pi cos x dx. integral of 0 to pi cos x dx, right. what is the integral of cos, sin x over the integral of cos sin x, but the limits are 0 and pi. కాబట్టి integral of 0 to pi cos x అంటే ఏమొస్తుంది sin x over the limits 0 and pi. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే sin pi minus sin 0. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే sin pi, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే sin 0, మధ్యలో మైనస్ ఆపరేషన్. sin pi వాల్యూ ఇస్ 0, sin 0 వాల్యూ ఇస్ 0, sin 0 వాల్యూ ఇస్ 0. కాబట్టి మనకు ఆన్సర్ ఫైనల్గా ఏమొస్తున్నాయో మనకి 0 రావటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root 2 to 1 by root 2 to
1 by root of 1 minus x square dx. 1 by root of 1 minus, what is the integral of 1 by root of 1 minus x square? Sin inverse x over the limits 1 by root 2 to 1. Substituting the limits, sin inverse of 1 minus sin inverse of 1 by root 2. Sin inverse of 1 is nothing but 90 degrees. Sin inverse of 1 by root is nothing but 45 degrees. 90 degrees minus 45 degrees results 45 degrees, or in the options it may be pi by 4. Pi by 4. If you say the next part of the problem is integral of 0 to root 3. Integral of 0 to root 3. Integral of 0 to root 3. 1 by 1 plus x square. What is the integral of 1 by 1 plus x square? Tan inverse x. Tan inverse x over the limit 0 to root 3. 0 to root 3. There, that means tan inverse of root 3. Tan inverse of root 3 minus tan inverse of 0. By simplifying, you will get the final answer. I hope you understood. Just pause the video, note it.